పాట సంఖ్య 3. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, పాలుర స్తుతి స్తోత్రములతో. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, బాలుర స్తుతి స్తోత్రములతో. స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయదుర్గము. స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయదుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములనే చూడగా, నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములనే చూడగా, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు. వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి, నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, పశువులు. వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది.
నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమాగల నీ నామ మహిమాగల నీ నామము గొప్పది. మహిమాగల నీ నామము గొప్పది. మహిమాగల నీ నామము గొప్పది. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యుగయుగములకును నీవే మా దేవుడవు 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 దేవుడవు. యుగయుగములకును నీవే మా దేవుడవు 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 దేవుడవు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు. పుట్టింపక మునుపే నీవు ఉన్నావు 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 ఉన్నావు. పుట్టింపక మునుపే నీవు ఉన్నావు 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 ఉన్నావు. నరపుత్రుల మంటికి మార్చి తిరిగి రన్నని సెలవిచ్చెదవు. నరపుత్రుల మంటికి మార్చి తిరిగి రన్నని సెలవిచ్చెదవు. 1000 సంవత్సరము నీకు జామువలే 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 జామువలే. 1000 సంవత్సరము నీకు జామువలే 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 జామువలే. నీ దృష్టికి 1000 ఏండ్లు నీ నటివలెనున్నవి. నీ దృష్టికి 1000 ఏండ్లు గతించినాని నటివలెనున్నవి. రాత్రి అందక జాముకు సమముగా నున్నావి నున్నావి ఉన్నావి ఉన్నావి. రాత్రి అందక జాముకు సమముగా ఉన్నావి 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 ఉన్నావి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస
స్థలము నీవే, యుగ యుగములకును నీవే మా దేవుడవు, 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 యుగ యుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. రెండవ తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చివరి వరకు. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మార్చి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయడానికి కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఉంటాడును. నేర్పులేని మూడుల విత్తరములు జగడములను పుట్టించుకుని అటు వాటిని విసర్జించును. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు చదువు ప్రభు యొక్క దాసుడు ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ చూస్తే 22లో నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపో కదా. ఫ్లూ ఆల్సో ఫ్రమ్ యూత్ఫుల్ థాట్స్ అండ్ యూత్ఫుల్ లస్ట్స్. పారిపోవడం అంటే మనం అనుకుంటాం కేవలము బైబిల్లో పారిపోయిన సందర్భము కేవలం ఎవరికి వర్తిస్తుంది అనుకుంటాం? యోసేపుకు మాత్రమే అనుకుంటాం. ఆదికాండం 39లో మనం గమనిస్తే యవనేచ్ఛల నుండి యోసేపు పారిపోతూ వచ్చాడు. సర్వసాధారణంగా మనం యవనేచ్ఛలంటే ఏమనుకుంటాం? స్త్రీ బలహీనత మాత్రమే అనుకుంటాం కదా. అది మాత్రమే కాదు, యవనేచ్ఛలంటే సొంత జ్ఞానము కూడా ఏంటంట? యవనేచ్ఛలే లేరా? సొంత జ్ఞానము చేత దావీదు దేవుని యొక్క మందసమును తీసుకొని వస్తూ ఉంటే ఉజ్జా ఏం చేస్తూ ఉన్నాడు? పడిపోతూ ఉన్న ఆ మందసమును పట్టుకొనికి పోయి తాను చనిపోయినాడు. అదేంటంట? సొంత జ్ఞానము. మనలో చాలామంది మనం ఏం తలంచుతూ ఉంటామంటే మన సొంత జ్ఞానము చేత మనం ఏదైనా సాధించుకొనవచ్చును అని అనుకుంటాం. అది కాదు. ఇంకా మూడవదిగా చూస్తే యవనేచ్ఛల నుండి పారిపోవడం అంటే సొంత బలమును ఉపయోగించుకోవడం. సంసోన్ అనుకున్నాడు ఏమని? ఎప్పటి వలె నేను విరజిమ్ముకొనేదను అని అనుకున్నాడు. అయితే తనకు తెలియదు యెహోవా తనని ఎడబాసెనని. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి. మన జీవితంలో యవన ప్రాయం అని అంటే భౌతికపరమైన యవన ప్రాయముల గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు, కానీ ఆత్మ సంబంధమైన యవన ప్రాయం. మనం రక్షింపబడిన తరువాత మన యొక్క వయస్సును మనం ఒకసారి ఆలోచన చేస్తే మన యవన ప్రాయం ఏంటో అందులో కనపడుతుంది కదా. ఒక వ్యక్తి 60 ఏళ్లకు రక్షింపబడితే తనకు 67 సంవత్సరాలు వచ్చిన తర్వాత తను జన్మింపబడి నూతనముగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది కదా. 60లో రక్షింపబడ్డాడు. తనకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు 67 సంవత్సరాల వయసులో చనిపోతే కేవలం 7 ఏళ్ళు మాత్రమే ప్రభుత్వం గడపగలుగుతూ వచ్చాడు కదా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావో, మరి నువ్వు ఏ ఆశలను అనుసరించి నడుస్తూ ఉన్నావో అది నీకే తెలుసు, ప్రభుకే తెలుసు. అయితే ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే నీ బలహీనత ఏంటో ప్రభు గుర్తెరిగి నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. యవనేచ్ఛలు ఏంటంటే యవనేచ్ఛల్లో నెంబర్ 1 లస్ట్ఫుల్ థాట్స్ అంటే పాపపు ఆలోచనలు కదా. దేవుని యొక్క అభిషేకం పొందిన వాళ్ళు కూడా చాలామంది పాపంలో పడిపోతూ వచ్చారు. వారిలో సంసోన్ ఏం చేస్తూ ఉన్నాడంట? ఫిలిస్తీయుల స్త్రీని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అదిగాక ఇంకొక ఆమెను ప్రేమించాడు. అదిగాక దెలీలా దగ్గరికి చేరడం ఎంత బాధాకరమైన సంగతో. ఇవంతా కూడా బైబిల్ ఎందుకు రాయించాడంటే భవిష్యత్తులో నీ నా జీవితంలో ఇటువంటివి చోటు చేసుకొనకూడదు అని కదా. అదే యవనేచ్ఛలంటే యవన జ్ఞానమును బట్టి మనం మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాం, మన సొంత ఆలోచనలు ఉంటాయి. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అందరి యవనస్తులను సమకూర్చుకొని, ఈయన యవనస్తుడే రాజు, అందరినీ యవనస్తులను సమకూర్చుకొని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటే ఆయన అన్నాడు, అయ్యా మీ తండ్రి గారి యొక్క చేతి కంటే నీ యొక్క చిటికన వేలు బరువుగా ఉంటుందని చెప్పాను అన్నాడు. ఆ రాజ్యం నిలవబడలేదు కదా. సొంత ఆలోచనలు బహుశా నీ జీవితంలో ఉన్నావేమో, నీ చదువు విషయంలో, నీ వివాహ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ యొక్క కుటుంబ విషయంలో, నీవన్నీ నీ యొక్క యవన ఆలోచనలలో నువ్వు ఉంటే నీ ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టి ఏం చేయాలంట, ప్రభు దగ్గర ఎదురగాల. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు, మరి ఒక పర్యాయము మా ఫ్యామిలీ ప్రేయర్ ద్వారా మరి ఒక పర్యాయం ప్రభు తన యొక్క ప్రేమపూర్వకమైన మాటలు ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. మూడవది ఏంటంటే యవన బలం ఒక్కసారి పోగొట్టుకున్నా మనకు తిరిగి వస్తుందండి, రాదు. మనం అనుకుంటాం సంసోను తన జీవితంలో ఒక్కసారి కదా ఎంత బలాఢ్యుడంటే, సంసోను గురించి సండే స్కూల్లో పాట ఉంటుంది ఏంటని, సంసోన్ అంటే ఎవడురా భలే భలే వీరుడంట కదా. ఎట్లాంటి వీరుడంటే మనం గమనిస్తే నా గాడిద దవడతో గాడిద దవడ కదా, దవడ ఎముకుంటుంది కదా, ఆ ఎముకతో 1000 మందిని చంపాడు. అది పక్కన పెడితే నక్క తోకలను ముడేసి ఏం చేశాడంట, నిప్పట్టించాడు. ఎవరికి? ఫిలిస్తీన్ల యొక్క పొలాలను. మనకు ఒక్క నక్కన పట్టుకుంటామా? అది పక్కన పెడితే ఆ ఫిలిస్తీన్ల యొక్క కోట గుమ్మములు ఒక తలుపు ఏం చేశాడంటే పెట్టుకొని ఏం చెక్క సంకలో పెట్టుకొని పోతూ ఉన్నాడు ఒకచోటు చూస్తే కనుక కదా. అంటే ఎంత బలాఢ్యుడు చూడండి. భౌతికంగా మనం గమనించినప్పుడు అదే బలము సంసోను ప్రభు కొరకు వాటిలో సగం % వరకైనా ఉపయోగించింటే ఇంకెంత చరిత్ర ఉండేది. మనం అనుకుంటాం అయ్యో దావీదుని గురించి చాలా చరిత్ర ఉంది అని. నాకు తెలిసి దావీదు జీవితంలో ఎక్కువ పడిపోయిన చరిత్రే ఉంది కదండి. దావీదు ఆప్షన్ ఏ ఒక పాపం చేశాడు, దాన్ని సరి చేసుకున్న తర్వాత తిరిగి బి పాపం చేశాడు, సి అనే పాపం చేశాడు, డి అనే పాపం చేశాడు. పడిపోయిందే ఉంది. కానీ సంసోను జీవితంలో అలా కాదు. ఒకసారి పతనమైన తర్వాత ప్రభు అవకాశం ఇచ్చాడు తిరిగి కదా. అవకాశం ఇచ్చిన తర్వాత అన్నాడు చివర్లో తన బ్రతుకులో, ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. యవన బలము, యవన జ్ఞానము, ఆ యవన ఏచ్ఛలు, వీటి నుంచి మనం తొలగిపోలేదనుకో మన జీవితంలో అన్ని నష్టాలే. అయితే ఈ మూడింటిని జయించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు కదా. యవన బలమును తన కొరకు వాడుకోలే, యవనేచ్ఛలను ఎప్పుడు కూడా తన దగ్గరికి రానివ్వలేదు, యవన ఆలోచనలను కూడా. అలాగే తన యవన జ్ఞానం, తాను ఎప్పుడు కూడా నేనే గణపరచబడాలని భూమి మీద ఎప్పుడు తలంచలేదు కదండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో జీవించారంటే పరిశుద్ధమైన జీవితం. ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఒక మాటతో ఉచ్చరించేవాడు, ఏంటంట? అమ్మా కదా. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీతో మాట్లాడుతున్నాడేంటి అని అనుకున్నారట శిష్యులు. తర్వాత తెలిసిన సంగతి ఏంటన్నది కదా. యోహాను సువార్తలో అని అనుకుంటా ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, అయ్యో ఈమె పాపం చేస్తే పట్టబడిందయ్యా, ఏం చేయాలా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలా, మరి నువ్వేం చెప్తావో వింటామని మీ దగ్గరే తెచ్చినామన్నాడు. ప్రభు అన్నాడు, వెంటనే పాపం చేయని వాడేవాడు మొదట రాయి వేయండి, తర్వాత మిగిలిన వాళ్ళు వేయండి అని అన్నారు. వెంటనే అక్కడ ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు చూసే తల్లికి కదా, పరిశుద్ధమైన దేవుడు ఆయన. లోకపు అనగా శరీరేచ్ఛలను జయించగలుగుతూ వచ్చాడు. మీరు అనుకోవచ్చు అన్న శరీరేచ్ఛలను ఎట్లా జయించగలిగాడన్నా అని. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన, చివరి ప్రార్థన ఏంటి? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. శరీరానికి ఇచ్ఛలు ఉంటాయి, నిద్రపోవాలన్నది కోరికే కదా, మంచి బట్టలు వేసుకోవాలన్నది కోరికే, మంచి అందాన్ని కలిగి ఉండాలన్నది కోరికే. ఇవన్నీ కూడా కోరికలు ఉంటాయి, ఇవన్నీ శరీరేచ్ఛలే. శరీరం ఏం చేస్తుంది? అయ్యో కళ్ళకు బాగా మంచి అందమైన ఐఫోన్ కనపడింది, అందమైన బైక్ కనపడింది, అందమైన అబ్బాయి కనపడినాడు అని అంటుంది. కానీ వాటిని, ఆ కోరికలను చంపగలిగే అంత ప్రార్థన శక్తి ఉంటేనే మనం వాటిని జయించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు తన కనుల ఎదుట ఎటువంటి పనులు కూడా పాపపు పనులకు చోటు ఇవ్వలేదు ఆయన కదండి. కాబట్టి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో నాకు పలానా పాస్టర్ గారు అండి మాదిరి, పలానా పాస్టర్ అమ్మ మాదిరి. వాళ్ళు పడిపోతే నువ్వేం చేస్తావు తమ్ముడు? నేను పడిపోతే నువ్వేం చేస్తావు? నువ్వు నన్ను రోల్ మోడల్గా పెట్టుకుంటే వద్దు. ఎవరిని పెట్టుకోవాలంట?
యేసుక్రీస్తు ప్రభు వారే మనకు రోల్ మోడల్. అలాగున్నామనుకో ఎప్పుడు పడిపోం. ఎప్పుడేం పడిపోతామా? యేసయ్య పాపం చేసినట్టు బైబిల్లో ఉందా? లేదు. కాబట్టి మనం కూడా చేయము, మనం కూడా పడిపోము. అలాగ మనం కూడా స్థిరంగా ఉంటాం. అటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, అత్యున్నతమైన నామానికి స్తోత్రమయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ యొక్క తండ్రి కుటుంబ సమేతముగా చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. అట్లు దేవా, మరి మా మధ్యకు తీసుకుని వచ్చిన లేఖన భాగం కొరకే స్తోత్రములు తండ్రి. యవ్వనులారా, యవ్వనేచ్ఛల నుండి పారిపోండి అని తండ్రి మీరు సెలవిస్తూ వస్తున్నారు. ఇదిగో నా తండ్రి, మరి అనేక మంది యవనస్తులు ప్రభువా తమ యవన వయసులను బట్టి ప్రభు పడిపోతున్నారు నాయన. పాపానికి దూరంగా పారిపోమని మీ వాక్యం చెప్తా ఉంటే పాపానికి దగ్గరగా తండ్రి అనేక మంది యవనస్తులు పరిగెడతా ఉన్నారు ప్రభువా. ఇదిగో నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా జీవితాల మటుకు మా మటుకు మేము తండ్రి సాతాను త్వరగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి, శరీరేచ్ఛల నుంచి దూరంగా పారిపోయే అనుభవంలోకి మమ్మల్ని నడిపించుము దేవా. కళ ద్వారా అయితేమి, నోటి ద్వారా అయితేమి, చెవుల ద్వారా అయితేనేమి, కాళ్ళ ద్వారా అయితేనేమి, ప్రతి అవయవం ద్వారా ప్రభా మరి తండ్రి కేవలం మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలముగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఇచ్చకు తండ్రి మేము దూరంగా ఉండుటకు తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. ఇక రాత్రికాల సమయంలో ప్రభా మా కుటుంబం అంతటిని తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే తోడుగా ఉండి నడిపించండి, ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అట్లు తండ్రి బేతలను దీవించండి, ఆశీర్వదించండి. నానాటికి బేతలను అభివృద్ధి పరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. సీనన్న కుటుంబాన్ని, రాజన్న కుటుంబాన్ని తండ్రి మీరే బలపరచండి. హేబెల్తో మీరు మాట్లాడండి తండ్రి. తిరిగి మందిరానికి నడిపించండి. మమతా శరణ్యాన్ని బలపరచండి. తిరిగి నా తండ్రి పండు ప్రభాష్ వయసును జ్ఞాపకం చేసుకుని వారి చదువులందుకు సహాయం చేయండి. అట్లు ప్రభా మరి రూతమ్మను తండ్రి సరోజమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే బలపరుస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగి ప్రభా అలేఖ్య వరాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి మందిరానికి నడిపించము. అట్లు షాకిల్, నిఖిల్ తండ్రి మరి పవిత్ర వీరందరి కొరకే ప్రార్థిస్తుంటున్నాం. మీ చిత్తమైతే నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అటు దేవా మరి మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను జ్ఞాపకం చేసుకొని రాబోయే ఎన్నికల్లో చక్కటి ప్రభా మరి న్యాయవంతుడైనటువంటి మరి వ్యక్తిని ముఖ్యమంత్రిగా మేము ప్రజలందరూ తండ్రి ఎన్నుకొనుటకు తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అట్లా ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి తండ్రి మరి రోగులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి బాగు చేయండి. తిరిగినైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రక్షించండి, ఆర్మీ జవాన్లను రక్షించండి. అట్లా ప్రభా తిరిగి అమ్మను, నాన్నను జ్ఞాపకం చేసుకుని ఆత్మను బలపరచు. బీపీ, షుగర్ని మీరే కంట్రోల్ ఉంచుతారమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. చిన్న చదువు విషయంలో మీరే తోడుగుండండి. అట్లా ప్రభా వారి ఆమె స్నేహితురాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. అట్లు తండ్రి మా యొక్క బంధుమిత్రులు, రక్త సంబంధికులందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తిరిగి బేర్షుభ ప్రార్థన మందిరం కొరకే ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దును విశాలపరచండి, నూతన ఆత్మను నడిపించండి. అట్లు ప్రభా మరి స్టాన్నంకులను, ఆంటీని తండ్రి మీరే బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల కొరకే స్తోత్రములు. వారు కూడా కంచెలంచులుగా ఆత్మీయంగా వర్ధిల్లుటకు, ఎదుగుటకు తండ్రి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తుంటున్నాం. మరొకసారి ప్రభా మేము చదువుకున్న వాక్య భాగం మా జీవితంలో ప్రభా మేము అనుసరించి ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. వాళ్ళు ప్రత్యేకించి ప్రభా హాయత కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మరి కడుపులో నీటి బుడుగులు ఉన్నాయని ప్రభా మరి డాక్టర్లు చెప్తా వచ్చినారు. వైద్యులకే పరమ వైద్యుడు ప్రభా మీ గాయపడిన హస్తం చేత బిడ్డను ముట్టి బాగు చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. అట్లా ప్రత్యేకించి ప్రభా మరి గోర్ధన కొరకే ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి యాక్సిడెంట్ అయ్యి ప్రభా బిడ్డ ఎంతగానో బాధపడుతున్నాడు. ప్రత్యేకించి ప్రభా మరి షుగర్ను కంట్రోల్లో తండ్రి మీరే ఉంచుతారమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. వైద్యులకే పరమ వైద్యుడు నాయన, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నాయ తండ్రి ఆ బిడ్డ చేయి పట్టుకోనండి నాయన తండ్రి. ఆ బాధాకరమైనటువంటి పరిస్థితి నుంచి మీరే విడిపిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మంచి ఆరోగ్యంతో బిడ్డ తిరిగి ఇంటికి రాగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. డాక్టర్లకు కూడా చక్కటి జ్ఞానం దయచేయండి. ఏ విధంగా ఆ బిడ్డకు వైద్యం చేయాలనో ప్రభా మీరు డాక్టర్లతో మాట్లాడండి తండ్రి. తిరిగి ప్రభా సజీవంగా, ఆరోగ్యంగా ప్రభా ఆ బిడ్డ ఇంటికి వచ్చేటకు మీరే సహాయం చేస్తురమ్మని ఈ రాత్రికాల సమయంలో మా బంధుమిత్రులు, రక్త సంబంధికులందరినీ కూడా
మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.